ఇక చూస్తున్నారు నీ దండ పెడితే ఏం లేదు ఈమె మాట్లాడితే ఆన కొట్టి గెలిచినట్టే ఉంటుంది. మరి చిన్న సన్నది ఏం కాదు, పిసిసి ప్రధాన కార్యదర్శి బొజ్జ సంధ్యారెడ్డి ఓ తల్లి మాట్లాడితే కానీ జర నిప్పుల మాన మాత్రం గురిపియక తల్లి. ఎందుకంటే మరి నేను తట్టుకుంటలేదు ముందుగా వాళ్ళేమో కానీ ఇక మరి అందుకనే నేను ముందుగా నీకు చెప్పెడుతున్నా. ఏం లేదు కానీ ఇప్పుడు కవితమ్మ బీసీల రాగంలో ఫస్ట్ ఆమె నెంబర్ 1లో ఉన్నది అనేది నా భయానికి సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అనేది ఇప్పుడు ఆమె ఊరూరా పండుగ మూత మోగిస్తుందట. మరి బీసీల కథ ఇంతవరకు ఇంకా ఎటు తేలదా, ఏం జరుగుతుంది అసలు? తిహార్ జైలు పోయేసి వచ్చిన తర్వాత తిమ్మిరెక్కి మాట్లాడుతుంది. అమ్మో, నేను అనేది ఏంటంటే బీసీలకి కవితకి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం? ఎందుకు అంటున్న సంబంధం అంటే ఓకే మానవ సంబంధాలు ఉంటే నేను కాదనను, కానీ మీ అయ్యే అధికారంలో ఉన్నప్పుడు నీకు బీసీలు ఎందుకు గుర్తురాలే అది చెప్పాలి. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు బీసీలు నేనే ముందున్నా అని చెప్తున్నావా? అంటే తిహార్ జైల్లో కూర్చొని మన కళలు గిట్లా కన్నావా నువ్వు? ఇవాళ ఏదో నేను అది చేస్తా, నేను ధర్నా చేస్తా, దీక్షలు చేస్తా అంటున్నావు. ఎవరి కోసం చేస్తున్నావు? నీ ఉనికి కాపాడుకోనికే నువ్వు గతంలో తెలంగాణ రావాలని చెప్పేసి బతుకమ్మ అని చెప్పి జాగృతి పెట్టి నీ బతుకు తెరువు తీసుకొని తెలంగాణలో అందరూ అమ్మాయి మహిళలను మొత్తం మోసం చేసివి. తెలంగాణ ప్రజలకు మొత్తం తెలిసిపోయింది నువ్వేందనేది. ఎందుకంటే ఇప్పుడు దాచుకున్నావు బయటికి రావద్దు అంటే ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ బీసీ నినాదం కల్వకుంట్ల ఫ్యామిలీకి ప్రతి ఒక్కరిని వాడుకోవడమే. వాళ్ళకి 10 మందికి మంచి చేసేది ఆ కుటుంబానికి తెలియదు ఎప్పుడు కూడా. ఇలా కవితమ్మ అన్నంత మాత్రాన ఒక్క మహిళలలో ఉన్నారా తమ్మి? ఇప్పుడు కవితమ్మ మీద చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అంటాం మనం. ఆయన మాట్లాడినప్పుడు సరే, ఒక మహిళని మాట్లాడినప్పుడు మనం ఎవరమైనా అది మాట్లాడొద్దని చెప్తాం, అది ఇష్యూ కాదు, ఒక డిఫరెంట్ ఇష్యూ. బట్ ఈరోజు నీకు అట్లా జరిగిందని చెప్పి ఈవెన్ మీ అమ్మ కూడా ఖండించలే, మీ వదిన కూడా ఖండించలే. మీ బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఇప్పటికి ఇంకా ఎమ్మెల్సీవే కదా, మరి నువ్వు మీ ఎమ్మెల్సీ మా కవితమ్మ ఇట్లా అని చెప్పేసి ఎవరన్నా వచ్చి నీకు సపోర్ట్ చేసిండ్రా? ఇప్పుడు మేము బీసీ నినాదం అని చెప్పి 42% అంటే ఈమె డాన్సులు వేస్తుంది. ఈమె పార్టీ ఏంది, ఈమె స్టాండ్ ఏంది? జాగృతి అంటుంది. ఎవరికి జాగృతి అని చేసినావు నువ్వు? ఏ జాగృతి పిల్లలకు నువ్వు న్యాయం చేసినావు? మరి ఇప్పుడు ఆమె 4 తారీఖు 5 తారీఖు 6 తారీఖు 72 గంటలు నిరాహార దీక్ష చేస్తా, బువ్వ బుగ్గి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను, ఎంతవరకైనా పురేస్తే బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇవ్వాలనేది ఆమె. జాగృతి నుంచి చేస్తుందట్నా బీఆర్ఎస్ నుంచి చేస్తుందా? జాగృతి నుంచి చేస్తుంది అన్నప్పుడు బీఆర్ఎస్కి రాజీనామా చేసి జాగృతి కాండ వేసుకొని వచ్చి బీసీల పక్షాన కొట్లాడాలా? అంతే కదా తాత. ఇది నువ్వు మళ్ళీ ఏంది, ప్రజల సింపతి పొందాలి, మహిళలను మళ్ళీ ఏదో చెయ్యాలి, వాళ్ళని మభ్య పెట్టాలి. తిహార్ జైలుకు పోయేసి వచ్చిన తర్వాత ఆమెకు ఎట్లయిపోయిందంటే మరి వ్యూహ రచన మొత్తం అక్కడనే ఉండి రచించిందేమో. ఎందుకంటే తెలంగాణ ఇంకేం లేదు కదా, సెంటిమెంట్స్ లేవు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ అయింది కాబట్టి తెలంగాణతో పేగబంధం తెగిపోయింది. ఇప్పుడు పక్క రాష్ట్రం తమిళనాడులో గవర్నర్ గిట్టనే నానబెట్టిందట. నానబెడితే ప్రభుత్వం కోర్టు మెట్లెక్కి దానికి తీర్పు పొందిందట. మరి మీరు కూడా గట్ల ఏమన్నా ఉపాయం మరి చేయరాదు? చెయ్యమంటుందా కవితమ్మ? ఇప్పుడు మేమేమంటున్నాం, కవితమ్మ చెప్తానో ఈమె చెప్తానో మేము బీసీ నినాదం గురించి మాట్లాడలేదు. మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగానే బీసీ మనకెక్కడ ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా బీసీ కులగణన జరగాలని, దేశం అంతా జరగాలని కోరుకుంటున్నాం. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని, బీజేపీ ఏమో దీన్ని అడ్డం పెట్టుకొని 30% ముస్లింలకు ఇస్తుంది అందుకని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే 30% ముస్లింలకు ఇస్తే 3% ఇచ్చినా 30% ఇచ్చినా దేశంలో అంతర్భాగం ముస్లిమ్స్ కాదా? అంటే ముస్లిమ్స్ అనేది మనుషులు కారా? వాళ్ళని బతకనియరా? అంటే మీరు ఓటు బ్యాంకు కోసం ముస్లింలను వాడుకుంటారు తప్ప మనిషిలాగా ఎప్పుడు కూడా చూడట్లేదు. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి చీప్ పాలిటిక్స్ ఏమో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చేస్తుంది. తెలంగాణ ప్రజలారా మీరు అందరు గమనించండి, మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం. బీసీలందరూ కూడా ఇప్పుడు ఈ 2 రోజులలో కూడా తెలుస్తుంది, జంతర్ మంతర్ దగ్గర కూడా ఆర్ట్ఫుల్గా వేస్తున్నాం మేము కవితమ్మ ఏదో ఆమె సెంటిమెంట్ కోసం కవితమ్మ ఏ ఆర్ట్ఫుల్గా చేసినా ఏ మనస్ఫూర్తిగా చేసినా అదంతా ఉత్తదే ధర్నా అనేది ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు బీజేపీ. మరి మాకెందుకు చెప్తలేరు మీరు? మేము 8 మంది ఎంపీలో ఉన్నాము, మాకు చెప్పకుండా మీరు ఎవరికి చెప్తారు? చిత్తశుద్ధి లేని వాళ్ళకి పిలుచుకొస్తారా? నీకు తెలియదా? నువ్వు జాగృతి అంటున్నావు, ఒక వేదిక అంటున్నావు కదా, మిగతా పార్టీలందరూ మీరందరూ 10 ఏళ్ళు పాలనలో ఉన్నారు,
మరి ఎందుకు రావట్లేదు మీరు? బీజేపీ ఎంపీలు కూడా అంటారు. అరే రమ్మ, ఎవరు బొట్టు పెడతారా? మీకు బాధ్యత లేదా? 8 మంది ఎంపీలు గెలిచిరు, మీకు బాధ్యత లేదా? పిలవాలిగా. ఎందుకు పిలుస్తారు? వాళ్ళకి తెలియదా? కలిసి రావాలి. ఎందుకు రావాలంటే మేము ఎందుకు పిలుస్తాం? రావాలి. మీకు బాధ్యత లేదా? తెలంగాణ ప్రజలంటే మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. అంటే పిలిచి వచ్చేటోడు పరాయోడు, మరి మీరు పరాయోళ్ళ, మరి పక్క రాష్ట్రమా? కాబట్టి మీరు అందరు కూడా చిత్తశుద్ధున్నోడైతే కలిసి రావాలి. మీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే బీజేపీ అట్లా ఎస్కేప్ అవుతుంది, బీఆర్ఎస్ ఏమో దీన్ని డైవర్ట్ చేయనికనంటే కరీంనగర్లో సభ పెడతారంట. ఇక అన్ని పెట్టి సిరిగి ఈ సభ పెట్టి పీకుతారు వీళ్ళు. ఇక అంతకు మించి వీళ్ళు ఏముండదు, గింతే ఉంటాయి. ఈ వ్యూహరచన లేదో మాట్లాడుతుంటారు తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. ఇలా ప్రజలకి ప్రజాపాలన నడిచేదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుంది. సీఎం గారు మంత్రి బృందం చాలా మంచిగా పనిచేస్తుంది. తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారు, రైతులు కూడా బాగున్నారు. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాము. ప్రజలు బాగున్నారు. ఏదో ఒకటి బీజేపీ పార్టీ చేసేది అదే కదా. ఇప్పుడు రాష్ట్రపతి కాడ ఈ బీసీపీలు నానబెట్టి కూర్చుండ్రి. వాళ్ళు తెగనిస్తలేరు, ముడివన్ను ఇస్తలేరు. మీరేమో జనాలకు హామీ ఇస్తుంది. బీసీ రిజర్వేషన్లకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మీరు పదం పాడుతుంది. మరి ఇప్పుడు అది అటు కాకుండా ఇటు కాకుండా అవుతుంది. ఇప్పుడు బీసీలు ఏం కావాలి అంటే ఇప్పుడు అన్ని మేము ఇప్పుడు తెలంగాణ ఎన్ని సంవత్సరాలు గట్లాడుతూ వచ్చింది? 60 ఏండ్లు. ఇది మన చేతులు జేబుల నుంచి తీసి ఇచ్చేది ఉంటుంది కాదు కదా. మా వరకు కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెట్టింది, బిల్లు చేసింది, పార్లమెంట్కి పంపిస్తే వాళ్ళు చేయట్లేదు. తెలంగాణ ప్రజలకు తెలియదు ఎవరు ఏంది, వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలకు తెలవాలి. ఇవాళ 60 సంవత్సరాల కళని సోనియమ్మ నెరవేర్చింది. మనం దీని గురించి ఫైట్ చేస్తాం. మేము అందుకని స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా ఈ కులగణన జరిగిన తర్వాతనే ముందుకు పోవాలనే ఆలోచనతో ఉన్నాం. మేము ఆర్ట్ఫుల్గా చేస్తున్నాం కాబట్టి ప్రజల కోసం చూస్తున్నాం. మాకేం అవసరం లేదు, మేము రాజకీయ లబ్ధి కోసమే ఓటు బ్యాంక్ అనుకుంటే మేము ఎలక్షన్లు అయినా నెల లోపల పెట్టేటోళ్ళము. అది కాదు, మేము ఓటు బ్యాంక్ రాజకీయం కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటనే చెప్పినాము క్లియర్గా, క్లారిటీగా. మీకు గతంలో ఎన్నోసార్లు నన్ను లైవ్లో తీసుకున్నప్పుడు చెప్పిన రెండు ఒకటే అని. అది నిజమైంది కదా. అది ఎప్పుడూ ఒకటే ఉంటుంది. వాళ్ళకి మనుగడ లేదు కాబట్టి ఏదో ఒకటి సెంటిమెంట్. ఇక కేసీఆర్కి ఏ ఆయుధాలు లేవు ఇప్పుడు. ఇక ఏమున్నాయి? ఇక బయట నుంచి ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడు. మన డీజే టిల్లేమో ఇక బయటకు వచ్చేటోడు కాదు. ఇప్పుడు ఆ టిల్ ఎట్లా ఇక అట్లా కూర్చొని కొట్టుకుంటున్నాడు ఆయన ఈ కార్ రేస్ గురించి. ఆయన బయటికి రాడు. చెల్లెనే దుకాణం ఇచ్చింది. ఇంకా మరి ఇక హరీష్ రావు ఏమో ఇక నోరు మెదుపుతలేడు ఆయన. ఇక వామ్మో నాకెందుకు వచ్చిన బాధ నాయనో అని చెప్పేసి మంచిగా ఇలా ముగ్గురు మధ్యలో తగాదాలు పెట్టిండు కూర్చుండు. మంచిగా 3 వరకు లాభం అన్నట్టు. ఇప్పుడు ఎట్టుందంటే కవితమ్మది ఎప్పుడంతే ఎవరికో పుట్టిన పిల్లలను తీసుకొచ్చి ముద్దాడుతుంది, వీళ్ళు నా పిల్లలే అని. ఆమె పబ్బం గడుపుకోనికే ఎవరినైనా రాజకీయంగా వాడుకుంటుంది. రాజకీయంగా వాడుకొని ఈ 10 కుటుంబాలను మంచి చేసిందని నీ సమక్షంలో అడగండి, నేను కూడా వస్తాను. ఆమెకి 10 మంది కుటుంబాలకు మంచి చేసిందని చెప్పమనండి. జాగృతి నుంచి కానీ కవిత కల్వకుంట్ల ఫ్యామిలీ ఆదుకుంది. 20-30 కుటుంబాలు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కొన్ని కోట్లు తీసుకుంది. దీనివల్ల లబ్ధి పొందిరా అనేది ఆ లబ్ధిదారులను తీసుకురండి. అట్లా కాకుండా జాగృతి పిల్లలకు కూడా చెప్తున్నా నేను, పాత వాళ్ళని అందరిని పక్కన పడేసింది, కొత్త వాళ్ళని తీసుకొచ్చింది. ఆగం చేస్తుంది. మళ్ళీ రేపు ఏదో పార్టీలో కలిసింది అనుకోరి, మళ్ళీ మీరు ఆగమైపోతారు. నెలకు 30,000 జీతం తీసుకోరి, పని చేసుకోరి, అంతే తప్ప మీకు మళ్ళీ వచ్చేది లేదు, ఇచ్చేది లేదు, ఏం లేదు. నేను ఒక అక్కగా ఆమె పక్కనే ఉన్న, ఆమెతో పాటు A1 ఆమె A2 నేను, ఇద్దరం కేసులు ఎదుర్కొన్నాము. జాగృతిలో చేసినాము, తెలంగాణ ఉద్యమం కోసం చేసినాము. ఉద్యమం చేసినాక ఎంపీ అయింది. ఎంపీ అయిన తర్వాత మీకు తెలుస్తలేదా తమ్మి, నిజామాబాద్లో ఎంపీని ఓడగొట్టిన తర్వాత ఒక్కసారి రైతుల దగ్గర పోయిందా? పసుపు బోర్డు అన్నది పోయిందా? పోలేగా. కవిత అంతే యూజ్ అయిన త్రూ. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మహిళలు ఎవరు కూడా మోసపోకండి. ఇంకా ఒక్కటే చెప్తున్నాం, ఒకవేళ పిలిస్తే పోన్రి, నెలకు 30,000 జీతం అడుగురి, మాసుగా ఉన్నాయి. 1,000 కోట్లు ఉన్నాయి. లిక్కర్ దందా చేసినా 1,000 కోట్లు ఉన్నాయి. తినుర్రి, మీరు తింటే మీరైనా బాగుపడతారు. కాబట్టి ఆమె మాటలు పట్టుకొని ఎగిరి ఉరకకుర్రి. మీకు కుటుంబాలంటే ఎగిరి ఉరుకుతుంటారు. మీరు పోయి కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటే ఏం ఉండదు. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండండి. కవితకు బీసీకి సంబంధమే లేదు. ఆమె రోజుకు ఒక ఏషకాంతలాగా రోజు ఒక దుకాణం ఓపెన్ చేసుకుంటుంది. ప్రతిదానికి మేము స్పందించామంటే మాకు ఒక ఇమేజ్ ఉంది. ఇక చూస్తున్నారు పంచాయతీ ఏ రకంగా మోదమోగిందో గాంధీ భవన్లో. ఇక మరి బొజ్జ సంధ్యమ్మకి ఈ రకంగా కవిత మీద ఇక దుమారమే పంచాయతీ రేపిందులో చూడాలి. మరి ఇక కవిత మరి సంధ్యమ్మ మాటలు విన్నాక కవితమ్మ ఏమంటుందో ముందు చూద్దాం. మరి మీరు చూస్తూనే ఉంటుంది. కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్.